నాయిస్ నుంచి నాయిస్ కాట్ అనే ఒక కొత్త స్మార్ట్ వాచ్ని ఇండియాలో లాంచ్ చేశారు. సో ఈ వాచ్ని ఎందుకు అన్బాక్సింగ్ చేస్తానంటే ఇది ఒక కిడ్స్ స్మార్ట్ వాచ్ అనమాట. అంటే పిల్లలకు సంబంధించిన స్మార్ట్ వాచ్. జస్ట్ ఎవరైనా ఇంట్లో 6 years నుంచి 12 years మధ్యలో పిల్లలు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి వాచ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ ఈ స్మార్ట్ వాచ్ యూజ్ చేసి మనం ఒక పేరెంటల్ కంట్రోల్ లాగా అనమాట. లైక్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ కూడా మనం ఈ వాచ్ ద్వారా మానిటర్ చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళకి చేతికి ఫోన్ ఇచ్చి పంపించలేం కదా, స్కూల్లో ఫోన్స్ అలో చేయరు కదా. సో వాళ్ళకి వాచ్ ఇచ్చి పంపించవచ్చు. ఇందులో మనకు ఒక సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. దాని ద్వారా మనం డైరెక్ట్గా కాల్స్ మాడుకోవచ్చు, లొకేషన్ ట్రాక్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. దీనిలో కెమెరా కూడా ఉంటుంది, ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ వాయిస్ మెసేజెస్ పెట్టుకోవచ్చు. ఇంట్లో నుంచి మీరు వాయిస్ మెసేజ్ పెడితే స్కూల్లో ఉన్న పిల్లాడికి వినిపిస్తుంది, పిల్లాడు అక్కడి నుంచి మాట్లాడితే ఎక్కడ ఉన్న మీకు వినిపిస్తుంది. అలా మీరు వాయిస్ మెసేజెస్ కూడా పెట్టుకోవచ్చు మీ ఫోన్ యాప్ యూజ్ చేసి. ఇలా మీరు ఎన్నో ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. ఎవరికైతే అవసరం అవుతుందో ఒకసారి మీకు చెప్తాను, దాన్ని బట్టి మీకు అవసరం అవుతుంది అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. సో బాక్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది, నాయిస్ కాట్ అని. సో ఇక్కడ మనకి ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. డైరెక్ట్గా మీరు నీళ్ళలో ముంచిన నీళ్ళు పడ్డ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇన్బిల్ట్ కెమెరా నేను చెప్పినట్టు ఇన్బిల్ట్ గేమ్స్ ఉంటాయి. అండ్ SOS ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. సో లోపల ఓపెన్ చేస్తే లోపల మనకి డైరెక్ట్గా ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా యూజర్ మాన్యువల్ అయితే చదువుకోండి. నేను ఎన్నో అన్బాక్సింగ్ చేశాను కానీ నాకు ఈ వాచ్ అర్థం కాల. యూజర్ మాన్యువల్ చదివిన తర్వాత నాకైతే అర్థమైంది. సో ఖచ్చితంగా యూజర్ మాన్యువల్ అయితే చదవండి. అండ్ దాంతోపాటు కొన్ని స్టిక్కర్స్ అండ్ వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల మనకి ఛార్జర్ ఇచ్చారు. సో అంతే, బాక్స్ కంటెంట్స్ అయితే ఇంకేం లేవు. సో వాచ్ అయితే చూడడానికి విధంగా ఉంది. దీనికోసం మనం నాయిస్ బడ్డీ అని ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్లే స్టోర్లో ఉంటుంది. ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు పేర్ చేసుకోవచ్చు. ఇదంతా నేను చూపించలేదు, జస్ట్ దీనిలో సిమ్ కార్డ్ పెట్టాలి. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా పిన్ పెట్టి లాగామనుకోండి. సో సిమ్ కార్డ్ అయితే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. మన ఫోన్లో పెడతాం కదా సిమ్ కార్డు, అదే సిమ్ కార్డ్ దీనిలో తీసుకొచ్చి పెట్టేస్తే ఇక్కడ మనకి 4G యాక్టివేట్ అవుతుంది. సో యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో నేను ఏదో పిల్లోడని పెట్టాను. అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్ లొకేషన్ కనిపిస్తుంది, ఎక్కడ ఉన్నాడో పిల్లోడు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి, లొకేషన్ హిస్టరీ. సో అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ ప్లేసెస్ ట్రావెల్ చేశాడు అనేది ఇక్కడ మనకి ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్స్ అతను ఏమైనా మనకు పంపిస్తే, ఆ పిల్లోడు ఏమైనా మనకు పంపిస్తే అవి ఇక్కడ వస్తాయి. కాల్స్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో ఏ సిమ్ కార్డ్ అయితే వేసామో ఆ సిమ్ కార్డ్కి కాల్ వెళ్తుంది. డైరెక్ట్ కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసుకోవచ్చు. వీడియో కాల్లో మనకి ఇక్కడ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో అక్కడి నుంచి మనం వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ మెసేజెస్ అక్కడి నుంచి ఏదైనా వాయిస్ మెసేజ్ వస్తే ఇక్కడ మనకి మెసేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి హోల్డ్ అండ్ టాక్ కొట్టి ఇక్కడ నుంచి మనం కూడా ఒక మెసేజ్ పంపించుకోవచ్చు, చూపిస్తాను. అండ్ స్టెప్స్, అతను ఈ పిల్లోడు ఎన్ని స్టెప్స్ చేస్తున్నాడు అని కనిపిస్తుంది. అండ్ డివైస్ సెట్టింగ్స్లో వాచ్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. అండ్ సెట్ సేఫ్ జోన్స్ అంటే ఈ సేఫ్ జోన్లో ఉన్నప్పుడు ఏంటంటే స్కూల్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు కానీ ఇవన్నీ మనం సేఫ్ జోన్గా పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి బయటకు వస్తే మనకి అలర్ట్ అయితే వస్తుంది, నోటిఫికేషన్ అయితే వస్తుంది. స్కూల్ మోడ్ అంటే ఇక్కడ మనం టైం సెట్ చేసుకోవచ్చు. అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు మనకి సౌండ్స్ రాకుండా ఇక్కడ నుంచి మనం క్లాస్ అవర్స్ సెట్ చేసుకోవచ్చు. ఏ టైం నుంచి ఏ టైం దాకా క్లాస్ ఉంటుంది. అట్లాంటి ఒక 5 hours అయితే సెట్ చేసుకోవచ్చు. 5 classes అయితే మనం మ్యూట్ చేసుకోవచ్చు అనమాట, దీనిలో నోటిఫికేషన్స్ రాకుండా. అండ్ యాడ్ టు కాంటాక్ట్స్, ఇక్కడ నుంచి మనం కాంటాక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకరు కాంటాక్ట్ యాడ్ చేశాను నేను, డాడ్ అని. ఇట్లా మీరు మల్టిపుల్ కాంటాక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అప్ టు 30 కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలారం సెట్ చేసుకోవచ్చు. ఫొటోస్, ఇందులో నుంచి మనం ఫొటోస్ అన్న క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తాయి. నేను చూపిస్తాను. ఓకే, ఇది ఫోన్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే అంతే. సో డైరెక్ట్ వాచ్ దగ్గరికి వస్తే సో వాచ్ అయితే ఈ విధంగా ఉంటుంది. కింద నుంచి పైకి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, ఛార్జింగ్ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ కూడా ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి వాచ్ ఫేస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం వాచ్ ఫేస్ సెట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ కంట్రోల్, వాల్యూమ్ కంట్రోల్ ఇవన్నీ ఇక్కడ మనకు ఉంటాయి. కింద నుంచి పైకి స్వైప్ చేస్తే ఎన్ని స్టెప్స్ చేసాం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి, ఇందులో చూపించినట్టు. చార్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం సేవ్ చేసుకున్నాం కదా కాంటాక్ట్స్, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇది క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి వాయిస్ మెసేజ్ పెట్టచ్చు. హాయ్, నేను ఇక్కడే ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నారు, సెండ్ కొట్టగానే ఇక్కడ మనకి మెసేజెస్లో అది వస్తుంది అనమాట. హాయ్, నేను ఇక్కడే ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం టాక్ చేయొచ్చు. నేను ఇక్కడే ఉన్నా, నువ్వు కూడా అక్కడే ఉండు, రాబాకు. ఓకే, ఏదో మాట్లాడాను. సో ఇది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే సో సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది, బట్ ఏదో వస్తుంది, చెవి దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం మెసేజెస్ అయితే సెండ్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. మెసేజెస్ అయితే ఇలా సెండ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కాల్ ఆప్షన్ ఉంటుంది. సో డైరెక్ట్గా ఇక్కడ కాల్ క్లిక్ చేస్తే కాల్ వెళ్ళిపోద్ది. అండ్ కెమెరా, సో ఇక్కడ మనకి ఒక కెమెరా ఉంటుంది, చిన్న కెమెరా. ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ తీసుకుంటే అవి ఇక్కడ మనకి గ్యాలరీలో మనం తీసుకున్న ఫొటోస్ వస్తాయి. ఇక్కడ మనకి షేర్ క్లిక్ చేసి డాడ్ క్లిక్ చేసి ఓకే కొట్టాం అనుకోండి, ఆ ఫోటో అనేది మనకి ఫోన్కి వచ్చేస్తుంది అనమాట. ఫోన్లోకి వచ్చేస్తుంది. సో ఆ ఫోటో అనేది మన ఫోన్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఫొటోస్ని కూడా ఆ పిల్లోడి దగ్గర నుంచి మనం షేర్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడున్నాడు ఏందని కనుక్కోవడానికి, అరే ఫోటో పెట్టరా అంటే పెట్టాలి, పెడితే మనకి ఇక్కడ షేర్డ్ ఫొటోస్లో వస్తాయి అనమాట. అక్కడి నుంచి మనం నిజంగా స్కూల్కి వెళ్ళాడా లేదా అనేది ఈ కెమెరా ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ డైల్ ప్యాడ్, ఇక్కడ నుంచి వాడికి నెంబర్ తెలిసి ఉంటే డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు.
స్టాప్ వాచ్ ఉంటుంది, క్యాలిక్యులేటర్ ఉంటుంది చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్కి, అండ్ క్యాలెండర్ అండ్ ఆల్బమ్. ఇక్కడ మనం తీసుకున్న ఫొటోస్ అన్ని కూడా కనిపిస్తాయి. సో డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ 2 గేమ్స్ ఉంటాయి, చిన్న చిన్న గేమ్స్. గెస్ అని ఒక గేమ్ ఉంటుంది, అంటే మనం చిన్నప్పుడు ఆడతాం కదా రాక్ పేపర్ సీజర్ అని. సో రాక్ పేపర్ సీజర్లో రాక్ అంటే డ్రా అవుతుంది. ఇవన్నీ కంప్యూటర్ అనమాట, ఇది రియల్గా ఆడిన ఫీలింగ్ అయితే రాదు. అండ్ ఐసెట్, ఇది మంచి గేమ్, యానిమేషన్ కూడా బాగుంది. జస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఆ కప్ ఎక్కడ ఉందని చెప్పేసి. ఓకే, సో కరెక్ట్గా వచ్చిందన్నమాట. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 2048, ఇది అందరికీ తెలిసిన గేమే, ఫేవరెట్ గేమ్. సో ఈ గేమ్ కూడా మనకి ఇందులో ఉంటుంది అనమాట. ఈ 3 గేమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్లీ ఫ్లాష్ లైట్ ఉంటుంది, అంతే, ఫ్లాష్ లైట్ ఉంటుంది అంతే. ఇవి ఈ ఫోన్లో అయితే ఫీచర్స్ అయితే. సో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే, ఇక్కడ నుంచి ఈ మైక్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు వినిపించేది మాత్రం క్లారిటీగానే ఉంది. బట్ ఇక్కడ నుంచి మీకు వచ్చేది స్పీకర్ అనేది అంత క్లారిటీగా లేదు, కొంచెం డల్గా ఉంది స్పీకర్ అయితే. చెవు దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుంది బాగానే, అంతా ఓకే. సో ఇవి వాచ్ ఫీచర్స్ అయితే. సో ఎవరైనా పిల్లలు వేసుకోవడానికి, మనకైతే చేతికి కూడా పట్టదు, గట్టికి చేతికి కూడా పట్టట్లేదు. సో ఎవరైనా పిల్లలు వేసుకోవాలి, మీ స్కూల్కి పంపించేటప్పుడు అతను ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇవన్నీ ట్రాక్ చేయాలి మీరు. అండ్ అతనితో ఫోన్ కాల్స్ మాడాలి, వీడియో కాల్స్ మాడాలి, ఎక్కడ ఉన్నాడో ఫొటోస్ తీసుకోవాలి. ఇలా కిడ్స్నే ట్రాక్ చేయాలి. ఒక కిడ్ని ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మొత్తం ట్రాకింగ్ చేయాలంటే మాత్రం ఈ వాచ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఈ వాచ్ యూజ్ చేసి ఇందులో మనం సిమ్ కార్డ్ పెట్టాలి ఖచ్చితంగా. అండ్ ఈ వాచ్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా లొకేషన్ ట్రాక్ చేసుకోవచ్చు, ఆ పిల్లోడితో వీడియో కాల్స్ మాడచ్చు, ఫోన్ కాల్స్ మాడచ్చు, వాయిస్ మెసేజెస్ పెట్టుకోవచ్చు. అండ్ ఆ పిల్లోడు కూడా దీనిలో గేమ్స్ ఆడడానికి కొన్ని గేమ్స్ ప్రొవైడ్ చేశారు. ఇలా అన్ని ఫీచర్స్ అయితే పిల్లోడికి పనికొచ్చే, పిల్లోడు అనే కాదు పిల్ల కూడా, ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే ఈ వాచ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకుంటే, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మీరు ట్రాకింగ్ చేయాలి అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ వాచ్. ఇలాంటి వాచెస్ అయితే నేను ఎక్కడ చూడలేదు. సో ప్రెసెంట్ ఈ వాచ్ అయితే అమెజాన్లో 5,500 రూపాయలు ఉంది. తర్వాత ఇది మీకు 6,000 రూపాయలకి అయితే వెళ్తుంది. సో 5,500 రూపాయలకైనా 6,000 రూపాయలకైనా కిడ్స్ని మానిటర్ చేయాలి, ట్రాకింగ్ చేయాలి అనుకుంటే తప్పదు, పెట్టాల్సిందే. సో అలా ట్రాకింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది పేరెంట్స్కి ది బెస్ట్ చాయిస్. సో కంప్లీట్ కంట్రోల్ అంతా కూడా పేరెంట్స్ దగ్గర ఉంటుంది, కిడ్ని ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరైనా కొనుక్కోవాలి, నా కిడ్స్ని, ఇంట్లో ఉన్న కిడ్స్ని ఎవరైనా ట్రాక్ చేయాలనుకుంటే మాత్రం ఈ వాచ్ అయితే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే చేయండి. సో అందరు కొనమని చెప్పట్లా, ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు మాత్రం తీసుకోండి. సో ఇది వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి యూనిక్ గ్యాజెట్స్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తాయి. సో అవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.